దేవుడు ఒక విషయాన్ని చెప్పి నమ్మమని చెప్పినప్పుడు సందేహించకూడదు, విశ్వసించాలి. విశ్వాసంతో మనల్ని నడవమన్నప్పుడు నడవడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో అడుగు మొదలు పెడతావో అప్పుడు జరిగింది కార్యం. యోర్దాను నది 2 పాయలు కాకముందు ఏమన్నాడు? వాళ్ళ అరకాలు నీళ్లలో మోపమని అన్నాడు. అరకాలు నీళ్లలో మోపమని అన్నాడు. కాలు నీళ్లలో మోపక మునుపు యోర్దాను పాయలవలా. ఎప్పుడైతే యాజకుల పాదాలు, యాజకుల అరకాళ్ళు యోర్దాన్ నదిలోకి అడుగుపెట్టి అడుగు వేశారో అప్పుడు టక్మని ఆగిపోయింది ప్రవాహం. ఆగిపోయి 2గా దారి చేసింది వాళ్ళు వెళ్ళడానికి, మందసం దాటి అవతలికి వెళ్ళడానికి. విశ్వాసముతో చేసే ప్రయత్నం, విశ్వాసంతో వేసే అడుగు, అది కూడా దైవజనులు, దేవుడు ఆయన వాక్యంలో చెప్పినటువంటి విషయం కావచ్చు, దైవజనుడు ఇచ్చిన హెచ్చరిక కావచ్చు, అక్షరాలా తీసుకొని అడుగు వేస్తే వెంటనే నీకు ఫలం కనపడకపోవచ్చు. తీరా నువ్వు ముందుకెళ్ళిన తర్వాత ఎప్పుడు నీకు ఫలం అవసరం అప్పుడు ఖచ్చితంగా నీకు అది కనపడుద్ది, దాని విలువ నీకు అర్థమైద్ది.